ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవతం అనే పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెనుగు చేశారు. ఆ దేవీ భాగవతం చదువుతున్నాము. పంచమ స్కంధంలో ఉన్నాం. అమ్మవారు ఆవిర్భవించింది, మహిషాసురుణ్ణి అంతం చేస్తాను అని దేవతలకు వరం ఇచ్చింది. మహిషాసురుడితో యుద్ధం ప్రారంభమైంది. మహిషాసురుడు తన మంత్రులైన బాష్కలుడిని, దుర్ముఖుడిని అమ్మవారి మీదకి యుద్ధానికి పంపించాడు. అలాగే తామ్రుడిని, చిక్షురుడిని కూడా పంపించాడు. అమ్మవారితో జరిగిన యుద్ధంలో వాళ్ళు నలుగురు హతమయ్యారు. అమరులు జయజయ ధ్వానాలు చేశారు. మహర్షుల మంగళాశీస్సులు, గంధర్వుల జయగీతికలు ఒక్కసారిగా దశ దిశలకు వ్యాపించాయి. హతశేషులైన రాక్షస వీరులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. మహిషాసురుడికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఒక స్త్రీ ఇలా యుద్ధం చేయగలుగుతుందా అని మండిపడ్డాడు. అసిలోమ, బిడాలాఖ్యులందరినీ ఒకేసారి దండెత్తి వెళ్ళండి అన్నాడు. మూలబలం తప్ప తక్కిన సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని దండనాయకులందరూ ఒకేసారి బయలుదేరారు. సింహవాహనం మీద సిద్ధంగా కూర్చున్న మహాదేవిని చూశారు. ఖడ్గ, కేటకాది శస్త్రాలను ధరించి అష్టాదశ భుజాలతో వెలిగిపోతోంది తల్లి. అసిలోముడు ఒక అడుగు ముందుకు వేసి చిరునవ్వులు చిందిస్తూ వినయంగా, శాంతంగా అమ్మవారిని ఇలా అడిగాడు. సుందరి, నిజం చెప్పు, నువ్వెవరివి? ఎందుకు వచ్చావు? మేము నీకు ఏం అపరాధం చేశావు? ఎందుకని మమ్మల్ని సంహరిస్తున్నాం? కారణం చెప్పు తల్లి. మా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం, సంధి కుదుర్చుకుంటాం. బంగారము, మణులు, రత్నాలు ఏవి ఎన్నెన్ని కావాలంటే అన్నీ ఇస్తాం. స్వీకరించి వెళ్ళిపో. ఈ పోరాటాలు, ఈ చంపుకోడాలు ఎందుకు చెప్పు? యుద్ధం సర్వసుఖాలను అపహరిస్తుందని పెద్దలు చెప్తున్నారు. అందులో నువ్వేమో పరమ సుకుమారివి. పూల తాకిడినే తట్టుకోలేవు. శరాఘాతాలను ఎలా సహిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా అన్నాడు అసిలోముడు. ఈ దేవీ భాగవత గాథను జనమేజయుడికి వ్యాస మహర్షి వినిపిస్తున్నారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియజేస్తున్నారు. యుద్ధం చేసే చాతుర్యం నీకుంది, ఒప్పుకుంటున్నాను. కానీ మనకున్న చాతుర్యాలు శాంతికి, సుఖానికి ఉపయోగపడాలి. కానీ కయ్యాలకు, కడగళ్లకు దారి తీయకూడదు కదా అన్నాడు అసిలోముడు. చాతుర్యస్య ఫలం శాంతి సతతం సుఖ సేవనం తత్కిమర్థం దుఃఖహేతుం సంగ్రామం కర్తుమిచ్చసి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సుఖాలను వరిస్తారు, దుఃఖాలను తిరస్కరిస్తారు. నాకు తెలిసినంత వరకు సుఖం అనేది రెండు రకాలుగా ఉంటుంది. అసిలోముడు చెప్తున్నాడు. నిత్యము, అనిత్యము. ఆత్మజ్ఞానం నిత్య సుఖం, అది శాశ్వతమైనది. భోగానుభవం అంతా కూడా అనిత్య సుఖం, అది వినాశానికి దారితీస్తుంది. అందువల్ల అనిత్యం, అశాశ్వతమైన సుఖం పరిత్యజించమని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలా కాక సౌగత మతం అంటే బౌద్ధం కనుక నువ్వు అంగీకరించినట్లయితే యవ్వన భోగాలను యథేచ్ఛగా అనుభవించు. పరలోకం ఉందో లేదో తెలియదు, ఎవరికి తెలుసు? అందుకుంటే నిరంతరం భోగపరాయణరాలవై భూలోకంలో సుఖపడు, తప్పులేదు. ఈ దేహానికి యవ్వనం అనేది అనిత్యం కదా, అది తెలుసుకోవడం అన్ని మతాలకు అవసరం. కాబట్టి పరులను హింసించడం,
లేదా పీడించడం లాంటి పనులను విడిచిపెట్టేసేయి. వాటితో కాలాన్ని వృధా చేసుకోకు. చేతనైనంత మేర సుకృతాలను ఆచరించు. ధర్మార్థ కామాలకు పరస్పరం విరోధం లేకుండా చూసుకో. ఓ కళ్యాణి, ధర్మబద్ధంగా అర్థకామాలను సేవించు. ధర్మం పట్ల కాసింత మనస్సు పెట్టు, శ్రద్ధ వహించు. నీ పట్ల ఏ విధమైన అపరాధాన్ని మేమెప్పుడు చేయలేదు కదా. ఎప్పుడూ చెయ్యని దైత్యులను దారుణంగా హింసించడం ఏ రకంగా ధర్మం అవుతుంది? ఒకసారి ఆలోచించు. ధర్మానికి దయయే శరీరమని, సత్యమని, ప్రాణమని పెద్దలు చెప్తారు కదా. అందువల్ల దయను సత్యాన్ని కాపాడడం అవశ్య కర్తవ్యం కదా. దయా ధర్మస్య దేహోస్తి సత్యం ప్రాణా ప్రకీర్తితా తస్మాత్ దయా తథా సత్యం రక్షణీయం సదా బుధై. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, దానవులను నువ్వు ఎందుకు సంహరిస్తున్నావో కారణం చెప్పు. నీకు మేము ఏమి అపరాధం చేశాము అని అడిగాడు అసిలోముడు. ఈ అసిలోముడి తర్కానికి అమ్మవారు స్పందించింది. చెదిరిపోని చిరునవ్వుతో ఇలా బదులు చెప్పింది. అసిలోమా, ఇప్పటికీ మీ వాళ్ళందరూ కూడా నన్ను ఈ ప్రశ్న వేశారు. చెబుతున్నాను విను. ఎందుకు వచ్చానో, ఎందుకు చంపుతున్నానో విను నువ్వు. నేను సర్వకాలాలలోనూ సర్వలోకాలలోనూ సంచరిస్తూ ఉంటాను. ప్రాణికోటి చేసే న్యాయాన్యాయాలను సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాను. నాకెప్పుడు ఏ రకమైన భోగ ఇచ్చ లేదు. లోభం కానీ, ఒకరితో వైరం కానీ నాకు లేవు. ధర్మం కోసం, సాధు రక్షణ కోసం ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటాను. ఇది నా వ్రతం. దీన్ని నిరంతరం పాలిస్తూ ఉంటాను. వేదాలను, సాధువులను రక్షించాలంటే అధర్మాలను, అసాధువులను సంహరించాలి కదా. అందుకోసం ఎన్నో అవతారాలు ధరించాలి. ప్రతి యుగంలోనూ ధరిస్తూనే ఉన్నాను. మీ మహిషుడు చాలా దురాచారుడు. అమ్మవారు చెప్పిన మాటనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అమ్మవారు అదే మాట చెప్పింది. నేను ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తుంటాను. మీ మహిషాసురుడు పరమ దుర్మార్గుడు. దేవతలను హింసించాడు, సంహరించాడు. అది తెలుసుకున్నాను. అతడిని సంహరించడం కోసం ఇప్పుడు ఈ అవతారం ధరించి వచ్చాను. ఆ దుష్టుణ్ణి, ఆ సురశత్రువుని సంహరించి తీరుతాను. నిజం చెప్పాను. ఇక నీ ఇష్టం. నిలబడతావో, కలబడతావో, పరిగెడతావో తెలుసుకో. నీ ప్రభువుకి వెళ్ళి చెప్పు. వాళ్ళని వీళ్ళని యుద్ధానికి పంపిస్తాడెందుకు? స్వయంగా రమ్మను, యుద్ధం చేయమను. సంధి చేసుకోదలిస్తే దేవతలతో వైరం వదిలిపెట్టేసి మీరంతా శాశ్వతంగా పాతాళ లోకానికి వెళ్ళిపోండి. ఇంతవరకు దేవతలను జయించి ఏ ఏ ద్రవ్యాలను హరించారో అవన్నీ బుద్ధిగా తిరిగి వాళ్ళకి ఇచ్చేసి మరీ పోండి. పాతాళంలో ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, అతడితో కలిసి సుఖంగా జీవించండి. జగదంబిక ఇలా మాట్లాడింది. జగదంబిక చేసిన ఈ ప్రతిపాదనను అసిలోముడు శ్రద్ధగా, వినయంగా ఆలకించాడు. తన సహచరుడు బిడాలుడితో చర్చించాడు. సంధి విగ్రహాల్లో అంటే యుద్ధంలో ఏది ఇప్పుడు మన కర్తవ్యం, సలహా చెప్పు అన్నాడు. బిడాలుడు కూడా క్షణకాలం ఆలోచించాడు. అసిలోమా, మన ప్రభువుకి అభిమానం చాలా ఎక్కువ. ఈ యుద్ధంలో మరణిస్తానని అతనికి తెలుసు. అయినా సంధికి ఇష్టపడడు. చిక్షురుడితో సహా ఇంతమంది చనిపోయారు కదా, మళ్ళీ మన యుద్ధానికి పంపించాడు. సంధిని కోరుకునేవాడైతే ఇలా చేస్తాడా? చెయ్యడు కదా. దైవాన్ని ఎవడూ తప్పించుకోలేడు. అది కాక మనం మన ప్రభువుకు సేవకులం. ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యడం మన కర్తవ్యం. సొంత ఆలోచనలు కానీ, మానాభిమానాలు కానీ మనకి పనికిరావు. సూత్రధారుడు ఆడించినట్లల్లా తోలుబొమ్మలు ఆడవలసిందే కదా. సేవావృత్తి కడుంగడు దుస్సాధ్యం సుమా. దుస్సాధ్య ఏవా స్విహ సేవకానాం ధర్మ సదా మాన వివర్జితానాం ఆజ్ఞాపరాణం వశవర్తికానాం పాంచాలికానాం ఇవ సూత్రభేదాత్.
మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి ఈ కఠోరమైన విషయాన్ని నువ్వు కానీ నేను కానీ చెప్పగలమా? చెప్పలేం కదా. రత్నరాశులు, ధనరాశులు దేవతలకు సమర్పించి పాతాళానికి పారిపోమని మహాదేవి సంధి ఒడంబడిక చేసింది అని ప్రభువుకి ఎలా చెప్పగలం? సత్యమో అసత్యమో ప్రభువులకు ఎప్పుడు కూడా ప్రియమే చెప్పాలి. హితం కలిగిస్తుంది కదా అని అప్రియం చెప్తే మన పని అయిపోయింది. అప్రియమైన సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవడం బుద్ధిమంతుల లక్షణం. రుచించని మాటలతో ప్రభువులను ప్రబోధించడం ఎంతటి వీరులకైనా శ్రేయస్కరం కాదని నీతి శాస్త్రం చెప్తోంది. హితం పలకడానికి కానీ మీ నిర్ణయం ఏమిటి అని అడగడానికి కానీ మనంతట మనం ప్రభు సన్నిధికి వెళ్ళకూడదట. పిలిస్తే వెళ్ళాలి, అడిగితే చెప్పాలి, చెబితే వినాలి. లేకపోతే ప్రభువులకు కోపం వస్తుంది. నను నంతత్ర గంతవ్యం హితం వా వక్తుమాదరాత్ ప్రష్టుం వాపి గతే రాజా కోపయుక్తో భవిష్యతి. ప్రాణాలను తృణప్రాయంగా భావించి మరణానికైనా సరే సిద్ధపడి స్వామి కార్యాన్ని నెరవేర్చడం ఒక్కటే సేవకుల కర్తవ్యం. రాజనీతి ఇంతే చెప్తోంది అన్నాడు బిడాలుడు. అప్పుడు ఇద్దరు ధనుర్బాణాలను ధరించి యుద్ధానికి సిద్ధమయ్యారు. అసిలోముడు, బిడాలుడు. ముందుగా బిడాలుడు 7 బాణాలను సంధించి మహాదేవి మీదకు విడిచిపెట్టాడు. అసిలోముడు దూరంగా తొలగి ప్రేక్షక పాత్ర వహించాడు, చూస్తున్నాడు. జగదంబిక ఆ బాణాలను తొత్తునేలు చేసి వజ్ర కఠోరాలైన మరో 3 బాణాలతో బిడాలుడిని గాయపరిచింది. బాధ తట్టుకోలేక బిడాలుడు కళ్ళు తిరిగి మూర్ఛపోయాడు. మరిక మూర్ఛ నుంచి తేరుకోలేదు. దైవయోగం వల్ల చాలా తేలిగ్గా మరణించాడు. అసిలోముడు ధనుష్టంకారం చేస్తూ రథం మీద దూసుకొచ్చాడు. స్థిరంగా నిలబడి కుడి చెయ్యి పైకెత్తి, దేవి, దానవులంతా నీ చేతిలో మరణిస్తారని నాకు తెలుసు, అయినా నేను యుద్ధమే చేయాలి. పరాధీనుణ్ణి. మహిషాసురుడు వట్టి మందబుద్ధి, హితాహితాలు ప్రియాప్రియాలు తెలుసుకోలేదు. అతడి ఎదుట అప్రియమైన హితాన్ని నేను చెప్పలేను. చెప్పినా వినిపించుకుంటాడు అనే నమ్మకం నాకు లేదు. శుభమో అశుభమో వీరోచితంగా మరణించడమే నా ధర్మం. దైవం అన్ని వేళలా అన్నిటికంటే గొప్పది. పౌరుషం పనికిరాదు, నిరర్థకం. కాబట్టి ఎంతటి మహావీరులైనా దానవులు నీ చేతిలో తేలిగ్గా మరణిస్తారు అంటూనే శరవృష్టిని కురిపించాడు. జగదీశ్వరి ముఖం కోపంతో ఎర్రబడింది. ఎర్ర కలువలాగా భాషించింది. ధీటుగా తీవ్రాశుగాలు కురిపించింది. అసిలోముడి శరీరం క్షణంలో రక్తసిక్తమైంది. పుష్పించిన కింసుక వృక్షం అయిపోయాడు. లోహమయమై 1000 మణుగుల బరువున్న మహాగదను చేతబట్టి అసిలోముడు అమ్మవారి వైపు దూసుకెళ్ళాడు. సింహం శిరస్సు మీద బలంగా కొట్టాడు. అది చెలించలేదు. భీకరంగా గర్జించి పంజా విసిరింది. ఆ రాక్షసుడి వర్షస్థలం కాస్త చీరుకుపోయింది. చేతి నుంచి గద జారిపోయింది. తూలిపడ్డాడు వాడు. గద ఆసరాగా నిలబడి బంతిలా లంఘించి సింహం శిరస్సు మీద నిలబడ్డాడు. గదతో అమ్మవారిని కొట్టబోయాడు. అంతలోకి ఒక మెరుపుల ఖడ్గధార మెరిసింది. అసిలోముడి తల బంతిలా ఎగిరిపోయింది. సింహం తల విసిరింది. రాక్షసుడి కళేబరం అల్లంత దూరాన పడింది. కాసేపటికి దభేళుమన్న శబ్దం వినిపించింది. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. జగదంబికను స్తుతించారు. కిన్నరులు ఆనంద నృత్యం చేశారు. దేవదుందుబులు మారుమ్రోగాయి. చచ్చిన రాక్షసులు చావగా మిగిలిన వారిని సింహం చీల్చి చెండాడి ఆకలి తీర్చుకుంటోంది. రణరంగం నిశ్చేషమైంది. ఎలాగో తప్పించుకు పారిపోయిన ఒకళ్ళిద్దరూ విలపిస్తూ మహిషుడికి విషయమంతా వివరించారు. అసిలోముడు, బిడాలుడు నిహతులయ్యారు అని, మిగిలిన వారిని సింహం భక్షించేసింది అని. మహాప్రభు, మమ్మల్ని నువ్వే కాపాడాలి అంటూ బావురమన్నారు. మహిషాసురుడి మనస్సు కలత చెందింది. చింతాకులితుడయ్యాడు. దుఃఖం పెళ్ళుకి వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. దారుకుణ్ణి పిలిచాడు. సాంగ్రామిక రథం సన్నిద్ధం చేసి తీసుకురమ్మన్నాడు. 1000 గాడిదలు పూంచిన రథం అది. పతాకా ధ్వజ విభూషితం, వివిధ ఆయుధ పరిపూర్ణం, తళతళలాడుతున్న దృఢమైన చక్రాలు. సూర్తుడు రథం తెచ్చి గుమ్మం ముందు నిలిపాడు. సిద్ధమని విన్నవించాడు. మహిషాసురుడు బయలుదేరుతూ ఒక క్షణం ఆలోచించాడు. తర్వాత ఏం జరిగింది అన్నది వచ్చే సంచికలో చూద్దాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.